విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. కృష్ణలంక పిఎస్సిసి ఫుటేజ్ భద్రపరచాలని సాయి కృష్ణ తల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ కేసు అంశంపై ఇవాళ విజయవాడ 2 ఏజేఎం కోర్టు తీర్పు ఇవ్వనుంది. సిఐ నాగరాజు తన ఫోన్ తీసుకుని కాల్ చేశారని సాయి కృష్ణ తల్లి తెలిపారు. సాయి కృష్ణను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. నిజాలు బయటికి రావాలంటే ఆధారాలు భద్రపరచాలని సాయి కృష్ణ తల్లి కోరారు. ఇక విజయవాడ సాయి కృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. రాజమండ్రి ఎస్పీ నరసింహకిషోర్ నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ జరగనుంది. లాక్ డెప్త్ ఆరోపణలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక సీఎం ఆదేశంతో ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో ఎంక్వైరీ జరగనుంది. ఇవాళ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి రాజమండ్రి ఎస్పీ వెళ్లనున్నారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే వీఆర్లో ఉన్న సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. తన కొడుకు సాయి కృష్ణ బతికుంటే చూపించాలని, లేదంటే డెడ్ బాడీ అప్పగించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. ఇక సాయి కృష్ణ వ్యవహారంపై ఇప్పటివరకు విజయవాడ పోలీసులు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ నెల 29న సాయి కృష్ణను తమ ఎదుట ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇక సాయి కృష్ణ ఉదంతంపై డీజీపీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. అసలేం జరిగిందో సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీకి సీఎం ఆదేశించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్లైన్లో. నాగేశ్వరరావు, చూస్తున్నాం మనం సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఎన్టీఆర్ జిల్లా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించిన సాయి కృష్ణ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది. లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ప్రత్యేక విచారణ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అయితే అధికారిగా నియమించింది. మరోవైపు సాయి కృష్ణ తల్లి దాఖలు చేసిన పిటిషన్ పై అయితే హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా ఈ ఘటనపై వైసీపీ నేత మాజీ మంత్రి ఏదైతే అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సాయి కృష్ణని హత్య చేసి దానం చేశారని ఆరోపిస్తూ ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక ఎస్పీ స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగాను న్యాయపరంగాను ప్రాధాన్యం సంతరించుకుందని అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకునే విధంగా అధికారులు ఉండాలని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సాయి కృష్ణ వ్యవహారం మొత్తంగా అతను ఏదైతే కోర్టులో 29న విచారణ ఉంది, విచారణలో భాగంగా సాయి కృష్ణనే ఆ కోర్టుకి హాజరుపరచాలి, లేదా ఏం జరిగిందనేది వివరణ చెప్పాలి. దీనిపై పరంగా పోలీస్ శాఖకు సంబంధించిన పోలీస్ ఏదైతే సిఐ నాగరాజు మీద దీనికి సంబంధించిన 29 విచారణలో భాగంగా ఆ రోజు జరిగే అంశాల పరిగణలోకి తీసుకుని సిఐ నాగరాజుపై అయితే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాల్సి ఉంటుందన్నట్టుగా కూడా హైకోర్టులో న్యాయమూర్తి మొన్న చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఈ మొత్తంగా ప్రతిపక్షాలు అలాగే ఎవరైతే సాయి కృష్ణ తల్లి కోర్టును ఆశ్రయించడం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడంతో ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ప్రభుత్వం సీరియస్ గా ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యారా, లేకపోతే అతన్ని ఏదైతే లాకప్ డెత్ అయిన తర్వాత అతన్ని ఏం చేశారో, అతని బాడీ ఏమైంది అనే అంశం మీద కూడా క్షుణ్ణంగా అధికారులు దర్యాప్తు చేసి నివేదిక అధికారులు దీనికి సంబంధించి దర్యాప్తు చేసిన తర్వాత ప్రభుత్వానికి ఇవ్వాలని కూడా నిన్న ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించిన డీజీపీతో కలిసిన పరిస్థితి అయితే ఉంది. డీజీపీ దీనికి సంబంధించిన కొన్ని అంశాలపై అయితే వివరణ ఇచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి వ్యవహారంగా తల్లి మాత్రం తన కొడుకు బ్రతికి ఉంటే తనకి అప్పచెప్పాలి, లేదా కోర్టులో హాజరుపరచాలి, చూపించండి, ఓన్లీ నా కొడుకు బ్రతికుంటే చూపించండి, లేదా చనిపోతే బాడీని అప్పచెప్పండి, లేదా దహనం చేస్తే బూడిదనైనా అప్పచెప్పండి అనేది ఆమె కన్నీటి పర్వతం అవుతూ కూడా ఆమె ప్రభుత్వాన్ని అలాగే ఏదైతే పోలీసులను కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క పోలీసులు తీరుపై అయితే ప్రజలు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రతిపక్షాలు దీనికి సంబంధించి సిబిఐకి అప్పచెప్పాలని ఇప్పుడు అంబటి రాంబాబు కూడా కొంతసేపటి క్రితం ఏదైతే ఇది రాజకీయంగా మాట్లాడతలేదు, రాజకీయ కోణంలో చూడొద్దు, ఇలాంటి ఘటన దేశంలో మరెక్కడా జరగలేదు. ఇది ఎందుకంటే
పోలీసులు రక్షించాల్సిన పోలీసులే రక్షక భటులై ఉండి రాక్షసంగా వ్యవహరించి తగలబెడతాం అనేది దారుణంగా చెప్పొచ్చు అని అమ్మటి రాంబాబు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఘటన దేశం మొత్తం కూడా ఎక్కడా జరగలేదనే విధంగా అమ్మటి రాంబాబు మాట్లాడారు. తరగతి గదిన ఇదేది మేము మాట్లాడుతున్నాం, ఏదో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, దీన్ని రాజకీయ రంగు పులిసే విధంగా పులిపే చేసే విధంగా అయితే కాదు, వారికి న్యాయం చేసే విధంగా మేము మాట్లాడుతున్నాం కూడా అమ్మటి రాంబాబు అదేవిధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మొత్తంగా 29వ తేదీన కోర్టులో ఏమి చెప్తారు అనేది కూడా నేను ముందుగానే చెప్తానని కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఏదైతే ఇంకా వెతుకుతున్నాము కోర్టుకి ప్రజలకి ఇదే విధమైన మాటలు ప్రభుత్వం చెప్పిద్ది అనే విధంగా కూడా అంబటి రాంబాబు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే లాకప్ డెత్ అయిన తర్వాత ప్రభుత్వ పెద్దలకి ఏదైతే హోంమంత్రి అలాగే వీరందరికీ కూడా తెలిసి ఆ బాడీని ఏం చేయాలి అనే అంశం ఆలోచించి వీళ్ళందరూ కూడా చేశారు, అతన్ని ఆ విధంగా తగలబెట్టినట్టుగా తెలుస్తుంది అనే విధంగా కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రేపు 29వ తారీఖున ఏం జరగబోద్ది కోర్టులో అనేది ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ రౌడీ షీటర్ అయినప్పటికీ కూడా ఈ విధంగా వ్యవహరించకూడదు అనేది మానవ హక్కుల సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రేపు హైకోర్టులో కేసు విచారణ ఏం కొనసాగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సోని ఎస్ నాగేశ్వరం, మరి ఈ కేసులో మొత్తానికి ఎవరెవరిని విచారణ చేశారు, ఏంటి అసలు? ఏదైతే మొత్తంగా సిఐతో పాటు ఏదైతే సిఐ ఒక్కడే వల్ల ఇది అవదు, ఏదైతే ఆ స్టేషన్ లో ఉన్న అతని డ్రైవర్ కానిస్టేబుల్ అలాగే ఇంకా మరొక 2 కానిస్టేబుల్ కూడా వారి ప్రమేయం ఉన్నది. మొత్తంగా 4 ప్రమేయం ఉంది, సిఐతో పాటు 5. మొత్తంగా 5కి సంబంధించి నా కొడుకును హత్య చేశారని కూడా ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆమె పేర్లతో సహా క్లుప్తంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అయితే ఆ సిఐ ఒక్కళ్ళ మీదే విఆర్ కి పంపించిన వెయిట్ అయితే పడింది, కానీ కతమా కానిస్టేబుల్ వాళ్లే తన్నారు, మర్మాంగమాలో తన్నారు, అందుకే చనిపోయాడు అనేది కూడా తన మేనమామ ఎవరైతే సాయి కృష్ణ ఉన్నారో సాయి కృష్ణ మేనమావం కూడా నిన్న మీడియా ముఖంగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే వీరిని కూడా విచారించే విధంగా ముందుకెళ్లాలి, సిఐని ముందుగా కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారించి లేదా సిబిఐకి అప్పచేస్తే గానీ ఇదంతా ఒక కొలిక్కి రాదనే విధంగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.